ఆయన్ని సీఎం చేయాలన్న కోరిక ఇంట్లో ప్రెషర్ కూడా ఉండొచ్చు, వీ డోంట్ నో. బట్ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కు అంత రూమ్ ఇచ్చేటువంటి ఔదార్యం ఉందా? సార్ నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, గేమ్ చేంజర్ అనే ఒక సినిమాకి జాకీలు పెట్టి లేపారు, కానీ అది లేలా. అలానే నారా లోకేష్ గారికి కూడా పాపం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పెట్టి లేపినా లేకపోతే ఆయన ఏం చేస్తాడండి? ఇప్పుడు బన్నీ సినిమా ఉంది, ఎవరు జాకీ పెట్టకుండా కూడా జమ్మని ఎగిరింది. బట్ ఆయన నారా లోకేష్ గారిలో కూడా పొలిటికల్ మెచ్యూరిటీ కొద్దిగా వస్తుంది కదా రావడము, పొలిటికల్ మెచ్యూరిటీ రావడం వేరు, పబ్లిక్ ట్రస్ట్ యాక్సెప్టెన్స్ వేరు ఉంటుంది. మంగళగిరిలో బాగా యాక్సెప్ట్ చేశారు. ఎవరు యాక్సెప్ట్ చేశారు మంగళగిరిలో? నారా లోకేష్ కానీ టీడీపీ జెండా కాకుండా ఓన్లీ ఇండిపెండెంట్ గా నిలబడడం అని చెప్పి ఎన్ని ఓట్లు వస్తే తెలిసిపోతుంది కదా. అక్కడ ఒక సింబల్ మీద గెలవడం చాలా ఈజీ. మీరైనా గెలుస్తారు, నేనైనా గెలుస్తాను. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెప్పు తీసుకొని కొట్టిన ఒక మీడియా ఛానల్లో చెప్పు తీసుకొని కొట్టిన ఒక బీజేపీ నాయకుడిని ఇప్పుడు అతను ఎమ్మెల్యే. ప్రజలు అట్లాంటి వాళ్ళు కూడా ఓట్లు వేస్తారా? పార్టీ విల్ బి దేర్. ఆ పార్టీ లోగో మీద నిలబడ్డాడు కాబట్టి గంపలో గుత్త పడింది అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. సో ఇంకోటి సార్, ఇప్పుడు ఈయన ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆయన డెలిగేషన్ వల్లనే కూటమిలోనే తెలుగుదేశం వాళ్ళని చేర్చుకున్నారు అనేటువంటిది ఒక మాట ఉంది. వితౌట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు అంత ఈజీగా అక్కడ దోస్తాన్ని కుదిరేది కాదు. ఓకేనా? సో ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ డెలిగేషన్ వల్లనే సెంట్రల్ నిధులు ఇబ్బడి ముబ్బడిగా ఏపీకి వచ్చి పడిపోతున్నాయి అని ఒక మాట కూడా వినిపిస్తుంది. నేను ఒక విషయం చెప్తాను, మీరు అనుకుంటున్నట్టుగా అన్ని ఏం సెంట్రల్ గవర్నమెంట్ గుంపలుగా 2 లక్షల కోట్ల పనులు శంకుస్థాపన పనులు. నాకు విషయం చెప్పండి, ఆ పనుల కాంట్రాక్టర్లు ఎవరండి? ఎవరికి వెళ్తున్నాయి డబ్బులు? ఏపీకి వస్తున్నాయా? కాదు కదా. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నాం కదా. ఎవరి హయాంలో ఎవరి కోసం చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చరు? ప్రజలకు ఎప్పుడో ఉపయోగపడుతుంది కాదనట్లా, బట్ అది ఎవరో ఒకరి బెనిఫిట్ కోసమే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అభివృద్ధి అనే పేరు చెప్పి ప్రజల యొక్క సొమ్ము దోచేసుకున్న ఉన్నారు తప్ప అభివృద్ధి అంటేనే ఆల్మోస్ట్ అదే. ప్రజల కోసం ఇప్పుడు దాకా చేసిన ఏ నాయకుడు లేడు. హిస్టరీలో ఒకటే ఒక నాయకుడు నాకు తెలిసినంత వరకు చేసింది. చెప్పండి, ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్, ఆయన ఒక్కడే చేసింది హిస్టరీలో. ఆయన ఒక్కడు తప్ప ఎవ్వరు లేరు. వై? బికాస్ ఈరోజు మీరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఈరోజు రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నింటినీ కూడా మనకు అడాప్ట్ చేసి ఆయన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అన్ని రైట్స్ని ఆయన ఇన్కార్పొరేట్ చేసి మనందరికి అది ఇచ్చాడు కాబట్టి ఆయన ఒక్కడే నిలబడ్డాడు, ఆయన ఒక్కడే చేశాడు. సరే, మనం ఆ నాయకుడు మహానాయకుడిని పక్కన పెడితే ఇప్పుడు గత 5 ఏళ్లలోన అభివృద్ధి అంటే బిల్డింగులు అవి కాదు అన్నటువంటి ఒక నాయకుడు కూడా మొన్న 11 సీట్లతో ఓడిపోయాడు కదా. సార్ నేను ఒక విషయం చెప్తాను చూడండి, నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే వాళ్ళు చేసిన పనులను ప్రజలకు చెప్పుకోలేకపోవడం, వాళ్ళ మంచితనం, ఈ 2 తప్ప. చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళు ఏదో ప్రజలందరికీ భయభ్రాంతులను గురి చేసి పెట్టేశారని అనుకుంటున్నారు. నో, భయభ్రాంతుల్ని తయారు చేసింది మీడియా. ఒక చిన్న అంశాన్ని తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం అందరికి ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ మీద రుద్దారు. సైకలాజికల్, నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ అ ప్యూర్ సైకలాజికల్ గేమ్. తినగా వేపాకైనా తీయనుండని చెప్పి వేమన శతకం ఉంది. అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వీళ్ళు బూచిలా ఒక అంశాన్ని బూచిలా చూపించి వాళ్ళని ఒక భయాన్ని క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికి ఒక వీధిలో జ్వరాలు వస్తున్నాయండి. ఒక వ్యక్తికి ఒక చోటుకి వెళ్తే జ్వరం తగ్గింది, తాయెత్తు కట్టుకుంటానో, మూత్రగట్ట కట్టుకుంటానో, లేకపోతే బూందీ తింటానో, లేకపోతే ఇంకోటి జరిగింది. మిగతా జనాలందరూ ఏం చేస్తారు? అని అక్కడికి వెళ్తారు. వై? దిస్ ఇస్ అ సైకలాజికల్ గేమ్, మ్యాసివ్ సైకాలజీ. ఎస్, ఇది సైకలాజికల్ గేమ్, అంతకు మించి ఏం లేదు. సో ఆ నాడిని చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు అంటారు మీరు? ఈ నాడిని పట్టుకోవడం అది మీరైనా నేనైనా చేయొచ్చు సార్. మీ దగ్గర టూల్ ఉంటే చాలు. మీకు ఇంటర్నెట్ యుగంలో అంటే చంద్రబాబు నాయుడు పొలిటికలీ ఇంటెలిజెన్స్ అనే మాట నేను అసలు ఒప్పుకోనండి. నాకు తెలుసు కదా, నేను వాళ్ళకి కన్సల్టింగ్ చేయడం కోసం నేను వెళ్ళాను, మాట్లాడాను, చేశాను, వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేసిన వ్యక్తిని నేను. వాళ్ళ ఇంటెలిజెన్స్ నాకు తెలుసు కదా ఎంతనో అని చెప్పేసి అని. వాట్ ఈస్ దేర్ ఇంటెలిజెన్స్? ఐ నో. నేను మీతో మాట్లాడినప్పుడు మీ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో నాకు అర్థమైపోతుంది, నా ఇంటెలిజెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దాకా ప్రజలు అంటే నేను ఆయన ఫస్ట్ టైం సీఎం అయిన టైంలో మేబీ నేను పుట్టింటానేమో, ఐ డోంట్ నో. మా డాడీ వాళ్ళకంటే చిన్న అతను. నిజం చెప్పాలంటే మా నాన్నకంటే ఆయన 20 ఏళ్ళు పెద్ద. వాస్తవంగా చెప్పాలంటే కనీసం 15 ఏళ్ళైనా పెద్ద ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇంతమంది మా నాన్నలు లేకపోతే మా తాతలు కావచ్చు, మా నాన్నలు కావచ్చు, లేకపోతే మా బాబాయిలు కావచ్చు, లేకపోతే మేము ఎందుకు మోస్తున్నాం అనడానికి రీజన్ లేదు. వాళ్ళకి తెలియక అవగాహన లేక వాళ్ళు చేశారు.
నేను భారతదేశం మొత్తం తిరిగి చదివి ఉన్నాను కాబట్టి, చదువులు ఒకటే కాదు, భారతదేశంలోని అన్ని మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, అన్ని రకాల ప్రదేశాలకు నేను తిరిగి ఉన్నాను కాబట్టి నా స్టడీస్ పరంగా లేకపోతే నా ఇంట్రెస్ట్ పరంగా నాకు అన్ని చోట్ల నేను చూస్తున్నాను కాబట్టి ఈ నాయకుడు నిజం కాదు అనేది నాకు అర్థమైంది. లేకపోతే నాకు అర్థమయ్యేది కాదు. ఇదే రాష్ట్రంలోనో లేకపోతే ఇక్కడే కొట్టుకుంటున్నాను అనుకోండి, బతుకు భవిష్యత్తుకు మధ్యలోనో చదువుకున్నామమ్మా, జాబ్ వచ్చిందమ్మా, జాబ్లో జాయిన్ అయ్యామమ్మా, ఒక అద్దాలు పెట్టుకున్నాను, బైక్ కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను, పెళ్ళాం కట్టం తీసుకొచ్చింది, ఒక బంగ్లా కట్టుకున్నాను, ఇల్లు ఇట్లా ఉంటే నేను కూడా అలానే ఉన్నవాడిని. నేను ఎప్పుడైతే ఓపెన్ అప్ అయ్యున్నానో దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అదర్వైజ్ నేను కూడా ఏమైపోతాను, ఐఎమ్ సారీ. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తాను, మీకే కాదు ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఎల్డర్స్కి ఐఎమ్ సారీ అండి. నేను మిమ్మల్ని వాంటెడ్లీ నేను అనట్లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు మారండి, మీ మైండ్ సెట్స్ మార్చుకోండి. నేను నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఎంతోమంది సఫర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ బయటికి ఎవరు చెప్పుకోలేకపోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఫ్రీడమ్, వాళ్ళు మాతో ఉన్న ఫ్రెండ్లీనెస్, వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్, కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఓకే సార్, ఇప్పుడు ఏపీలోన మొన్న వైజాగ్ మీటింగ్ జరిగింది కదా, వైజాగ్ మీటింగ్ జరిగినప్పుడు సరే 2 లక్షల కోట్ల శంకుస్థాపన అన్నారు. అందులో ఉన్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది దాదాపు 18,500 కోట్ల ప్రాజెక్ట్ అది. అలాగే నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవి 2 కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారంటే ఇది మేము ఆల్రెడీ మా హయాంలోనో ఒక స్టేజ్కి వచ్చేసినటువంటి దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకొని వచ్చి పెట్టి కొత్తగా వచ్చింది అని ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పు అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను సార్. ఏ ప్రభుత్వమైనా దేనిలో దాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం, వాళ్ళు చేసుకోలేదు, వీళ్ళు చేసుకుంటున్నారు. తప్పేవాడిది వైసీపీదే. ఓకే, ఎందుకంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. దే హ్యావ్ టు యాక్సెప్ట్ దర్ ఫెయిల్యూర్స్. When you accept your failures, you will understand what you want to do in the future. If you don't accept, ఆ తర్వాత ఇది స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ సంబంధించి మనం వైజాగ్లో వచ్చిన తర్వాత అంటే ఇంకోటి ఏమంటుందంటే ఈ ఆర్సెనాల్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కావాలని చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళి మోడీ గారిని అడిగారట. ఇప్పుడు అంటున్నది ఏంటంటే ఇలాంటి గనులు లేకుండానే ఒక స్టీల్ ఫ్యాక్టరీ సిక్ అయిపోతుంది, దాన్ని ప్రైవేటైజ్ చేస్తామని అంటుంది గవర్నమెంట్. దానికి గనులు ఇప్పించి ప్రైవేటైజ్ కాకుండా కాపాడాల్సి పోయి వేరే ఫ్యాక్టరీ వస్తుంది, దానికి గనులు ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు అని కొంతమంది అంటున్నారు. బేసికల్గా విశాఖపట్నంలో ఈరోజు ఏదైతే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది ఉందో అది చాలా లక్షల కోట్ల రూపాయలతో కూడుకున్న ఆస్తి. అప్పట్లో చాలా చీప్గా వచ్చేసింది, ఇప్పుడు వేల లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. సో దాన్ని ఎవరో ఒక ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారు, వాళ్ళకు కమిషన్ ఉంటుంది. జనరల్గా పొలిటికల్ పార్టీలకి ప్రజలకు తెలియనిది ఏంటంటే డొనేషన్స్ అనేది ఉంటాయి. దాంట్లో జనాలకు తెలిసింది 2 రకాల డొనేషన్స్ మాత్రమే. అవి ఏంటంటే ఒకటి క్యాష్, 2 వచ్చేసి చెక్ కానీ వైర్ ట్రాన్స్ఫర్ కానీ ఆన్లైన్లో ఇవ్వడం కానీ, ఈ 2 డొనేషన్స్ మాత్రమే ప్రజలకు తెలుసు. తెలియని డొనేషన్ ఒకటి ఉంది, దాన్ని కూపన్ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ కూపన్ సిస్టమ్ ఏంటి అంటే ఎక్స్ అనే పర్సన్ ఆ పొలిటికల్ పార్టీకి వెనకాల నుంచి డబ్బులు సపోర్ట్ చేసి దాన్ని పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేం కావాలో ఈ పనులని ముందే కూపన్లో రాసుకుంటారు. ఓకే, ఆ కూపన్ ఓపెన్ చేసి ఓహో మా గవర్నమెంట్ వచ్చింది కదా నీకు ఇవన్నీ తీసుకో, సరే నీకు ఇవన్నీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ సినిమా ఒకటి అర్థమయ్యే విధంగా గాడ్ ఫాదర్ సినిమా వచ్చిందమ్మన్నా మీకు. ఆ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి అపోజిషన్గా ఉన్న అతను సీఎం అవ్వాలనుకుంటాడు. అతను ఏం చేస్తాడు, ఒక డ్రగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి ఒక డ్రగ్ కంపెనీ దగ్గరికి ఏమంటాడు, నా గవర్నమెంట్ వస్తే నీకు అన్ని ఓపెన్ చేస్తాను. అప్పుడు వాడు ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలి వాడికి. ఇదే మనకు జరిగేది. ఎస్, ఇదే మనకు జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందులో నరేంద్ర మోడీ గవర్నమెంట్ మినహాయింపు కాదు, లేకపోతే కాంగ్రెస్ మినహాయింపు కాదు, టీడీపీ మినహాయింపు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ మినహాయింపు కాదు, లేకపోతే వైసీపీ మినహాయింపు కాదు, లేకపోతే ఏ గవర్నమెంట్ మినహాయింపు కాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే సార్, ఇప్పుడు నాకు చివరిలో ఒక విషయం చెప్పండి స్పష్టంగా. పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ స్థాయి నుంచి కింగ్ అయ్యేటువంటి సందర్భం అతి దగ్గరలో ఉందా, లేదా ఇది కేవలం భ్రమణ? మోస్ట్ ప్రాబబ్లీ అతి దగ్గరలోనే ఉంది. ఓకే, అన్ని అనుకూల పవనాలు వీస్తే పవన్ అవసరం లేదండి. అనుకూలమైన పవనాలు ఆల్రెడీ వస్తున్నాయి. వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, బీజేపీ అనుకుంటారు సార్. సో చూద్దాం సార్, మళ్ళీ రానున్న కాలంలోన మళ్ళీ ఏమైనా అలాంటి సందర్భం వస్తే మీతో మళ్ళీ కూర్చొని మాట్లాడదాం. సో చాలా సంతోషం సార్, చాలా